రే మనం కాసేపు ఇక్కడే నిల్చొని ఉందాము. అస్మిత తన నటనతో తన విశ్వరూపం చూపిస్తుంది అని వాసుదేవ్ ఎమ్మెల్యే రౌడీలు అందరూ మాట్లాడుకుంటూ చాటుగా నిలబడి ఉంటారు. అప్పుడే అస్మిత తలకి గాయంతో రక్తపు మడుగులో రోడ్డుకి అడ్డుగా పడిపోయి స్పృహ కోల్పోయినట్లు నటిస్తూ ఉంటుంది. రామలక్ష్మి శౌర్య నిధి తీసుకుని కారులో వస్తూ ఇక అస్మిత అలా పడిపోవటం చూసి అస్మిత అస్మిత ఏమైంది అని పిలుస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఈ లోపల కారుని ఓపెన్ చేసి నిధికి బదులుగా రాళ్ళు ఉన్న నిధిని పెట్టేసి వాసుదేవ్ వాళ్ళు ఆ నిధిని కొట్టేసి తీసుకువెళ్ళిపోయి ఉంటారు. రామ రామ, వాసుదేవ్ నన్ను నా బిడ్డని చంపబోయాడు. నేను బిడ్డని ఇంట్లో దాచిపెట్టి పరుగులు పెడుతూ వచ్చాను. ఇదిగో నన్ను ఇలా కొట్టి పడేశాడు. నన్ను కాపాడు రామ కాపాడు అని అస్మిత తెగ నటించేస్తూ ఉంటుంది. సార్ ముందు అస్మితని హాస్పిటల్కి తీసుకువెళ్దాము, నిధిని రేపు ఉదయం గవర్నమెంట్కి అప్పచెప్తాము అని అలా రామలక్ష్మి శౌర్య నిధిని రాత్రంతా ఇంటికి తీసుకువెళ్ళి జాగ్రత్తగా పెట్టి ఉదయం తీసుకువచ్చే లోపల అక్కడ రాళ్ళు రప్పలు ఉంటాయి. ఇక రామలక్ష్మియే నగలు ఆ నిధిని కొట్టేసిందని వాసుదేవ్ అస్మిత మాత్రమే కాకుండా అనగాదేవి కూడా అక్కడికి వచ్చి రామలక్ష్మిపై నిందలు మోపుతూ ఉంటారు. ఏంటండి మన రామపై ఇన్ని నిందలు వేస్తున్నారు అని జానకి బాధపడుతూ ఉంటే, ఇక్కడ నేను రామ తండ్రిగా కాకుండా ఊరి పెద్దగా న్యాయం చెప్పాలి అని రఘురాం చెప్తాడు. తర్వాత వాసుదేవ్ ఎమ్మెల్యే రౌడీలు ఒకచోట వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే అస్మిత వస్తుంది. ఎవరూ చూడలేదు కదా అస్మిత అని వాసుదేవ్ అంటే, నేను కళ్ళు మూసుకొని పాలు తాగే పిల్లిని కాదు, ఆడ పులిని అని అస్మిత అంటే, మరి మేమేంటి గ్రామ సింహాలమా అని ఎమ్మెల్యే అంటాడు. మనం ఇక్కడికి వచ్చింది ఒకరిని ఒకరం కించపరుచుకోవటం కోసం కాదు, దొంగలించిన నిధిని పంచుకొని వాటిని డబ్బుగా చేసుకోటానికి అని వాసుదేవ్ చెప్తాడు. ఇది మన మధ్యనే ఉండాలి, ఎవరికి కనపడకూడదు, ఎవరికి వినపడకూడదు అని వాసుదేవ్ చెప్తుంటే అప్పుడే ఒక మూగతను మొత్తం దూరం నుంచి చూసేస్తాడు. అతని పక్కన ఉన్న రాళ్ళు కింద పడేయటంతో సౌండ్ అయ్యి వాసుదేవ్ అతన్ని చూసేస్తాడు. రే ఇంకా చూస్తున్నారేంట్రా, వాడిని పట్టుకొని చంపేయండి అని చెప్పటంతో రౌడీలు వెంట పడుతూ ఉంటారు. అతను పరిగెత్తుకుంటూ దారిలో రఘురాం వెళ్తూ ఉంటే అక్కడికి వచ్చి సార్ సార్ అని వాసుదేవ్ వాళ్ళు నిధిని కొట్టేశారని మొత్తం చెప్పేస్తాడు. దాంతో రఘురాం కోపంతో రగిలిపోతూ ఇంటికి వస్తాడు. రామలక్ష్మి ఆజా శౌర్య శ్రీను అందరికీ కూడా ఇక నిజం తెలియటంతో ఇదంతా వాసుదేవ్ కుట్రనా అని మండిపడుతూ ఉంటారు. మరి ఆ నిధిని ఎలా తీసుకొని గవర్నమెంట్కి అప్పచెప్తారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.